మన తండ్రి అయిన దేవుని నుండి, యేసుక్రీస్తు ప్రభు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి మీకు కృపా సమాధానము కలుగునుగాక. సహజంగా ఎవరైనా ఒక వ్యక్తి ఇంట్లో పెద్దలు కానీ యజమాని కానీ ఇంటిలో హఠాత్తుగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే ఏం జరుగుతుంది? ఇప్పుడు మా తండ్రి గారు చనిపోయారు. మా తండ్రి గారు చనిపోవటం వలన చాలా విషయాలు ఆగిపోయాయి, వెనకబడిపోయాయి మా జీవితంలో. అవునా? ఆయన నిజంగా బ్రతికుంటే ఇంకా ఎన్నో కార్యాలు ఆయన చేసి మమ్మల్ని పోషించి ఏదో ఒక విధంగా ఆదుకునేవాడు. ఒక వ్యక్తి మరణించినప్పుడు ఆయన చేయవలసినవన్నీ ఆయనతో పాటు భూస్థాపితము అయిపోతాయి. ఆ వ్యక్తితో ఆ పనులన్నీ ఆగిపోతాయి, ఇంకా ముందుకు వెళ్ళే ఆస్కారము లేదు. మీ ఇంట్లో ఎవరైనా ఒకవేళ భర్త కానీ తండ్రి కానీ ఎవరైనా ఇంపార్టెంట్ వ్యక్తులు ఎవరైనా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళుంటే మీరు చింతించకండి. ఎక్కడైతే పని ఆగిపోయిందో యేసుక్రీస్తు పునరుద్ధానపు శక్తి ఆ పనిని కొనసాగిస్తుంది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. వాస్తవంగా మా తండ్రి చనిపోయినంత మాత్రాన మా పనులు, మా జీవితము, మా భవిష్యత్తు ఆగిపోలేదు. ఎందుకంటే యేసయ్య పునరుద్ధానపు శక్తి మాకు తోడై ఉన్నది. అమ్మా, నేను స్త్రీని, నేను బలహీనురాలిని, నేను ఏమీ చెయ్యలేను, నాకు పెద్ద తెలివి లేదు, నాకు పెద్ద చదువు లేదు, నేను ఎందుకు పనికిరాను అని, నా వయసు అయిపోయింది అని ఒకవేళ మీరు భావిస్తే ఈరోజు మీకు ఒక మాట మీకు జ్ఞాపకము చేస్తున్నాను. ఏ ఆత్మ అయితే యేసుక్రీస్తు ప్రభువుని మృతుల్లో నుండి లేపిందో అదే ఆత్మ చదువు లేని వారికి, జ్ఞానము లేని వారికి, బలహీనురాలైన మీకు అందరికీ అనుగ్రహించబడి అద్భుతమైన కార్యములు చేసే కృప ఇవ్వబడ్డది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఈరోజు ఏ ఒక్కరు కూడా వ్యర్థమైన వ్యక్తిగా లేరు దేవుని సన్నిధిలో. దేవునికి స్తోత్రము. అమ్మా, ఏవైతే మీ జీవితంలో ఇంకా అయిపోయింది, ఆగిపోయాయి అని మీరు అనుకుంటున్నారో ఆ ఆలోచన మీరు విడిచిపెట్టండి. యేసుక్రీస్తు ఇంకా బ్రతికే ఉన్నాడు. చనిపోయిన వాడు తిరిగి లేచి పని చేయలేడు కదా, చేయలేడు కదండి. చనిపోయిన వాడు ఇంకా ఏమీ చేయలేడు. బ్రతికున్నవాడు, ఇప్పుడు సహజంగా భర్త బ్రతికుంటే భార్య వెయిట్ చేస్తుంది, ఆయన పని చేసుకొని ఇంటికి ఏదో ఒకటి తీసుకొని వచ్చి సహాయపడతాడని, నన్ను ఆదుకుంటాడు, నా కుటుంబాన్ని పోషిస్తాడని ఒక ధైర్యం ఉంటుంది. అవునా? బ్రతుకుంటేనే ఆ మనిషి ఏదో ఒకటి చేస్తాడని, కాపాడుతాడని, ఆదుకుంటాడని, పోషిస్తాడని ఒక ధైర్యం ఉంటుంది. కానీ వ్యక్తి చనిపోయిన తర్వాత అవన్నీ మనల్ని విడిచిపెట్టిపోయినప్పుడు ఎంతో అధైర్యపడిపోతాం. కానీ చెప్తున్నామా, యేసు బ్రతికే ఉన్నాడు, ఆయన తిరిగి వస్తాడు. నువ్వు పిలిచినప్పుడల్లా ఆయన సన్నిధి నీకు తోడై ఉంటుంది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అందుకని అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు, నేను నిన్ను ఏమాత్రము విడువను, నేను ఇంకా బ్రతికే ఉన్నాను. ఈరోజు 70 సంవత్సరాలు కలిగిన వారు ఎవరైనా ఉన్నారా? చేతులు ఎత్తండి. 60 సంవత్సరాలు కలిగిన వారు ఎవరైనా ఉన్నారా? మీకు నాకు ఏమీ తేడా లేదు. ఏ ఆత్మ అయితే నాలో కార్యము చేయగలుగుతుందో అదే ఆత్మ నీలో అదే కార్యము కూడా చేయగలుగుతుందని విశ్వసించండి, నమ్మండి. దేవుని ఆత్మకి వయసుతో సంబంధము ఉన్నదా? వయసును బట్టి దేవుడు ఆత్మను అనుగ్రహిస్తాడా? అమ్మా, ఈరోజు నా వయసు అయిపోయింది, చేతకాని దానిగా ఉన్నాను అని ఎవరైతే ఏడుస్తున్నారో అమ్మా, మీకు జ్ఞాపకము చేస్తున్నాను, క్రీస్తు ఆత్మ నీలో నాలో, యవ్వనస్తుల్లో ఏ ఆత్మ ఉన్నదో వృద్ధుల్లో కూడా అదే ఆత్మ ఉన్నది. వయసుతో పని లేకుండా ఆత్మ నీలో కూడా అద్భుతమైన కార్యములు చేసే శక్తి అనుగ్రహించింది. దేవునికి స్తోత్రము. అందుకనే పునరుద్ధానపు శక్తి గురించి ఈరోజు మాట్లాడుకుంటున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17 నుండి 19 వచనాలు ఒకసారి మనం ధ్యానించుకుందాము. అబ్రహాముకి పునరుద్ధానపు శక్తి గురించి అప్పుడే అవగాహనము ఉన్నది. ఆది కాండము నుండి పునరుద్ధానపు శక్తి గురించి మాట్లాడబడుచునే ఉన్నది.
ఎందుకంటే నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు, మారని దేవుడు. పునరుద్ధానం అనేది ఏదో యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత, ఆయన పునరుద్ధానుడు అయిన తర్వాత పునరుద్ధానము అనే కాన్సెప్ట్ రాలేదు. పునరుద్ధానం అనేది దేవుడి ఉద్దేశం. ఎప్పుడైతే మానవుడు పాపము చేసి పడిపోయాడో, ఈ పునరుద్ధానం అనే ఆలోచన, ఈ కార్యము దేవుడు ప్రారంభించాడు. అబ్రాహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో, ఇస్సాకు వలననైనది నీ సంతానమనబడును అని ఎవనితో చెప్పబడెనో, ఆ అబ్రాహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచినవాడై. ఒకవేళ ఇస్సాకుని బలిగా ఇచ్చినా, ఇస్సాకు చనిపోయేనా, ఏమిటంట, మరలా దేవుడు ఏమన్నాడు, లేపుటకు శక్తిమంతుడని. హల్లెలూయా. అబ్రహాముతో ప్రారంభమైనది. అబ్రహాము అంటున్నాడు, పునరుద్ధానపు శక్తి నిజమైనది. ఒకవేళ నా కుమారుడు ఇస్సాకు మరణించినా తిరిగి లేపే శక్తివంతమైన దేవుడు నా దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. అమ్మా, ఈరోజు మీ జీవితంలో మరణకరమైన పరిస్థితులు ఏవైనా ఉన్నాయా అని అడుగుతున్నాను. ఉండే ఉంటాయి. కానీ దేవుడు పునరుద్ధానపు శక్తి నీకు అనుగ్రహించాడు. దాని మీద నువ్వు పలికిన మాటలు, దేవుని మాటలు నెరవేర్చబడతాయి. దేవునికి స్తోత్రము.